నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 42వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. తాత్పర్యం: ఇంద్రియములను నిగ్రహించడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, తపస్సు చేయడం అంటే అనుకున్న పనిని ఒక తపస్సులాగా శ్రద్ధాభక్తులతో చేయగలగాలి. శరీరాన్ని మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం, తన జీవనానికి కావలసిన వరకే సంపాదించుకోవాలి, కానీ ఎక్కువ సంపదలు సుఖాల జోలికి పోకూడదు. శరీరమును మనస్సును శుచిగా ఉంచుకోవడం, ఓర్పు వహించడం, కపటం లేకుండా సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండడం, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలంటే మనసులో అనుకున్నది మాటలతో చెప్పేది, చేతలతో చేసేది ఒకే విధంగా ఉండాలి. నిరంతరం వేదములను శాస్త్రములను అధ్యయనం చేయడం, తద్వారా జ్ఞానము సంపాదించడం, సంపాదించిన జ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకుని ఇతరులకు మార్గదర్శకం చేయడం, దేవుడిని నమ్మడం, వేదముల మీద శాస్త్రముల మీద నమ్మకం కలిగి వాటిని నిరంతరం అధ్యయనం చేయడం, గురువుగారి యందు భక్తి కలిగి ఉండడం, ఇవి అన్ని బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణునికి స్వభావసిద్ధంగా పుట్టినవి. ఈ కర్మలు ఆచరిస్తేనే అతడిని బ్రాహ్మణుడు అని అంటారు. స్థూలంగా చెప్పాలంటే వేదములను శాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిని ఆచరించడం, వాటిని శిష్యులకు బోధించడం, ఆ విధంగా వేద విజ్ఞానాన్ని గురు శిష్య పరంపరగా తల్లిదండ్రులు తమ కుమారులకిచ్చే వారసత్వ సంపదగా తరతరాలుగా వ్యాప్తి చెందించడం, మానవులను ధర్మ మార్గంలో నడిపించడం, దీనినే బ్రాహ్మణ కర్మలు అని అంటారు. ఇవి చేయని వాడు పుట్టుకతో బ్రాహ్మణుడైనా కర్మరీత్యా స్వభావరీత్యా బ్రాహ్మణుడు కాడనే విషయం చెప్పనక్కర్లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.